Welcome to Public TV News. భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కూరగాయలు వివిధ రకాలైన కూరగాయలు పళ్ళు ఇవ్వడం నిమిత్తం సమర్పించడం నిమిత్తం మరి లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వారు మహబూబాద్ నుండి నవీన్ గారి నాయకత్వంలో మరి వారందరూ ఎంతో దూరం నుండి ఖమ్మం, వరంగల్, గుంటూరు, హైదరాబాద్ అన్ని ప్లేసుల నుంచి రావడం జరిగింది. మరి భద్రకాళి శరణమ్మ అని ఆ తల్లిని ప్రేమతో కోరితే మరి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా క్లియరెన్స్ అయింది. కనుక అమ్మవారి యొక్క పేరు ప్రతిష్టలు తెలియడం కోసం అమ్మవారిని ప్రేమగా కొలుచుకోండి, అమ్మవారి యొక్క ప్రశస్తి తెలియజేయడం కోసం ఎంతోమంది భక్తులు ప్రేమగా మరి వర్షమైనా లెక్క చేయకుండా ఈరోజు మరి కూరగాయలు పట్టుకొని రావడం జరుగుతుంది. రేపు 21వ తారీఖున అమ్మవారి శాకంబరి అలంకరణలో అమ్మవారు అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. కనుక ఆ యొక్క కార్యక్రమం ఈరోజు సాయంత్రం నుంచి మరి అన్ని రకాల కూరగాయల్ని కుచ్చి దేవాలయం అంతా అలంకరించడం జరుగుతుంది. మరి అమ్మవారిని అద్భుతంగా కూరగాయలతో పళ్ళతో అలంకరించడం జరుగుతుంది. కనుక భక్తులందరూ రేపు దేవాలయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క ర్యాలీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము. మరి నవీన్ గారి నాయకత్వంలో మహబూబాద్ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి వాళ్ళు స్వయంగా తీసుకున్న నిర్ణయం ఇది. ద్వారా అంగరంగ వైభవంగా వానని సైతం లెక్క చేయకుండా ఇవాళ సుమారుగా 2500 మంది ఇక్కడ భక్తులు విచ్చేసి అమ్మవారు కూరగాయలు సమర్పించడం జరుగుతుంది. ఇవాళ అందరి సహాయ సహకారంతో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ పెట్టి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి పర్మిషన్ ఇచ్చిన దేవాదాయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిశుమేర్ భారతి మేడం గారికి మరియు చైర్మన్ గారికి మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.